హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మా యూనివర్సిటీ చూపిస్తున్నాను అనమాట. సో యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్విచ్. సో యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్విచ్ ఎంట్రన్స్ వచ్చేసి ఇది వెనకాల ఉంది కదా. సో అట్లా ఎంటర్ అవ్వగానే మీకు ఏమేమి కనపడతాయి ఏంటి అని అది అన్నీ చూపిస్తాను మీకు. సో ఇది ఎంట్రన్స్ కదా. సో ఎంట్రన్స్ అవ్వగానే ఇట్లా వస్తే మనకి మెయిన్ గేట్ వస్తుంది అనమాట ఇది. సో ఇది మెయిన్ గేట్ ఇక్కడ. సో రైట్ సైడ్ కూర్చొని ఉన్నారు కదా, మీకు చూపిస్తాను. సో యూనివర్సిటీ అయితే వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది అసలు. అండ్ ఇది వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్విచ్ నేషనల్ మ్యారిటైమ్ మ్యూజియం ఆపోజిట్లో ఉంటుంది. అండ్ యునెస్కో హెరిటేజ్ సైట్ అనమాట. సో ఇక్కడ రైట్ సైడ్ మీకు బ్లూ బోర్డ్లా కనపడుతుంది కదా. సో గేట్ కూడా చూపిస్తాను. ఇదనమాట యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్విచ్, చూడండి. సో రెడ్ నాట్ బిల్డింగ్, యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్విచ్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో యూనివర్సిటీస్కి ఎవరైనా రావాలన్నా కూడా ఇందులోంచి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళంగానే డోర్స్ ఓపెన్ అవుతాయి, లోపలికి వెళ్ళొచ్చు. ఫ్రంట్ ఆఫీస్ అది తర్వాత చూపిస్తాను. ఇక్కడ బయట చూస్తే ఇదంతా సిట్టింగ్ ఏరియా అనమాట మొత్తము. ఇక్కడంతా కూర్చోడానికి ఉంటుంది మొత్తం సిట్టింగ్ ఏరియా. అండ్ అక్కడ లెఫ్ట్ సైడ్ పబ్ ఉంటుంది. అండ్ ఇదంతా కూడా సిట్టింగ్ ఏరియా. సిట్టింగ్ కూర్చొని చదువుకోవచ్చు, స్టూడెంట్స్తో డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. ఇదంతా కూర్చొని, ఇదంతా ఓపెన్ ఏరియా. అండ్ ఇక్కడ కూడా మనకి వేరే అదర్ బిల్డింగ్స్ అయితే ఉంటాయి. చూడండి మొత్తం ఎలా ఉందో. ఇంకా అటు సైడ్ కూడా చాలా పెద్దగా ఉంది, చూపిస్తాను. ఇదంతా వచ్చేసి ఓపెన్ ఏరియా మొత్తం. ఇదంతా వాకింగ్ ట్రాక్ అదర్ బిల్డింగ్స్ వెళ్ళడానికి కనెక్ట్ కావడానికి అనమాట ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది బిల్డింగ్ నేమ్స్ అయితే ఉంటాయి వీటికి ఐడెంటిఫై చేయడానికి. సో ఆపోజిట్లో వచ్చేసి కింగ్ విలియం బిల్డింగ్ అనమాట ఇది. సో ఇది దాని పక్కన క్వీన్ మేరీస్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదంతా జార్జ్ అనమాట, కింగ్ జార్జ్ది బిల్డింగ్. సో ఇందులో ఏంటంటే ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కొక్క కోర్స్ అయితే ఉంటుంది వీటిల్లో. సో దీంట్లో అయితే మ్యూజిక్ జరుగుతుంది అనమాట. సో మ్యూజిక్ సంబంధించిన కోర్సెస్ అన్నీ ఈ బిల్డింగ్లో జరుగుతాయి. అక్కడ వచ్చేసి అది అటు సైడ్ క్వీన్ మేరీస్, ఇది వచ్చేసి కింగ్ విలియం బిల్డింగ్ ఇది. అండ్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి కోర్సెస్ జరుగుతాయి. ఇది వచ్చేసి ఇంకో ఎంట్రన్స్ అనమాట. సో ఇది వచ్చేసి రెడ్ నాట్ మెయిన్ బిల్డింగ్ ఫ్రంట్ ఆఫీస్ అనమాట. ఇందులోనే మనకి ఐటీ హెల్ప్ డెస్క్ కానీ స్టూడెంట్స్ యూనియన్ సంబంధించినవి ఈ బిల్డింగ్లో జరుగుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి కింగ్ జార్జ్, ఇది వచ్చేసి క్వీన్ మేరీస్ పక్కదనమాట. ఇది వచ్చేసి మ్యూజిక్ సంబంధించిన బిల్డింగ్ ఇది. మొత్తం మ్యూజిక్స్ అన్ని కోర్సెస్ అన్నీ జరుగుతాయి. ఇక్కడ వచ్చేసి కెఫే అయితే ఉంటుంది. ఇదంతా గార్డెనింగ్ గ్రాస్. అండ్ ఇక్కడ వచ్చేసి కెఫే కూడా ఉంటుంది అనమాట మొత్తం. అండ్ దీనికి ఆనుకొని థేమ్స్ రివర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ వచ్చేసి ద ఓల్డ్ బ్రూవరీ అని చెప్పి బార్ అండ్ రెస్టారెంట్ కెఫే అనమాట గ్రీన్విచ్. ఇది ఒక కాస్ట్లీది. అండ్ ఈ బస్సెస్ వచ్చేసి క్రూజెస్ ఉంటాయి ఇక్కడ, ఇంటర్నేషనల్ క్రూజెస్. వాటికి సంబంధించిన లగేజ్ అండ్ క్యారింగ్ ఇది. సో ఏదైనా క్రూజ్ డిపార్చర్కి ఉంటే కనుక ప్యాసింజర్స్ వచ్చిన వాళ్ళ లగేజెస్ అన్నీ ఇక్కడ పెడతారు. అండ్ మోసేటోళ్ళు ఉంటారు, వాళ్ళందరూ తీసుకెళ్తే మీకు చూపిస్తారు. సో చూస్తున్నారు కదా. సో మా యూనివర్సిటీకి ఇటువైపు మా యూనివర్సిటీ అంతా యూనివర్సిటీ కదా, దీనికి ఆనుకొని వెనకాల క్రూజెస్ ట్రావెలింగ్ అంతా రెడీ చేస్తారనమాట. దీనికి ఆనుకొని కెఫేస్ కూడా ఉన్నాయి, అటువైపు వెళ్ళినప్పుడు చూపిస్తాను. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ప్లస్ పాయింట్, విజిటర్స్ వచ్చిన స్టూడెంట్స్ వచ్చినా కూడా కింద దాకా వెళ్ళొచ్చు అనమాట, చూడొచ్చు. బట్ ట్రావెలింగ్ వర్క్ అయితే ఉండదు. సో ఇక్కడైతే ట్రావెలింగ్ చేసే పాత ఉంటుంది కదా, ప్యాసింజర్స్ సపరేట్ లైన్ ఉంటుంది, అక్కడ వరకు ఎలా అయితే ఉండదు. బట్ కిందకి వెళ్ళి మనం క్రూజెస్ కూడా చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు క్రూజ్ వచ్చేసి అక్కడ కనుక్కున్నాను, ఐస్లాండ్ నుంచి వస్తుందంట ఇంటర్నేషనల్ క్రూజ్. సో ఐస్లాండ్ నుంచి వస్తుంది. సో అందరు రెడీ అవుతున్నారని చెప్పారనమాట. వెనకాల బస్సెస్ చూస్తున్నారు కదా, ఆ బస్సెస్ అన్నీ వచ్చేసి లగేజెస్ తెచ్చారనమాట వాళ్ళు. సో లగేజ్ కూడా చూపిస్తాను మీకు. అండ్ ప్యాసింజర్స్ లగేజెస్ తెచ్చారు, వీళ్ళందరూ రెడీ చేస్తున్నారనమాట. సో క్రూజ్ రాగానే బోర్డింగ్ చేసేస్తారనమాట. సో ఎట్లా కనబడుతుంది ఏంటనేది మీకు చూడండి ఒకసారి. సో ఈ థేమ్స్ రివర్ అండ్ అయితే ఇప్పుడు వస్తుంది 2 days తర్వాత. సో అక్కడ నించొని ఉన్నారు కదా లగేజెస్ కోసం అనమాట వీళ్ళందరూ కూడా లగేజెస్ నించొని క్రూజ్ సంబంధించిన స్టాఫ్ అందరు నించున్నారు. సో అవి లగేజెస్ చూడండి, అవన్నీ ఇప్పుడు క్రూజ్లోకి వెళ్తాయి అనమాట. సో ఇక్కడ కూడా లగేజెస్ అండి. ఎంట్రీ ఎట్లా అనేది మీకు చూపిస్తాను. ఇట్లా కూడా ఉంటుంది, ఇదిగోండి రెడీగా పెట్టారనమాట క్రూజ్ రాగానే బోటింగ్ చేయడానికి. అండ్ ఇక్కడ మనకి ఐస్ క్రీమ్ వ్యాన్ కూడా ఉంది, అటు ఇటు విజిటర్స్ వచ్చినప్పుడు తినడానికి అనమాట. సో ఎంట్రీ వచ్చేసాను లోపలికి. సో ఇక్కడ ఆనుకొని కెఫే కూడా ఉన్నాయి.
సో ఆనుకొని కెఫే ఉంది అండ్ నండూస్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడే పక్కన ఆనుకొని. మొన్నే చూశాను వచ్చినప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి కట్టి సార్క్ కూడా ఉంది చూడండి. సో గ్రీన్విచ్లో కట్టి సార్క్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. గ్రీన్విచ్కి ఆనుకొని కట్టి సార్క్ అనే ఉంటుంది. సో దీనికి ఒక హిస్టరీ ఉంది. సో దీని గురించి సపరేట్గా వీడియో అయితే చేస్తారనమాట, చూడండి. సో ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఈ రెస్టారెంట్స్ అయితే ఉంటుంది, నందూస్. ఇదిగోండి ఫేమస్ రెస్టారెంట్ ఇది, నందూస్. పక్కనే థేమ్స్ రివర్ అనమాట అనుకుని. బ్యాక్ సైడ్ యూనివర్సిటీ, గ్రీన్విచ్ యూనివర్సిటీ అనేది రివర్ థేమ్స్ మీద ఉంటుంది, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ థేమ్స్. సో క్రూజ్ అయితే ఉంది చూడండి రెడీగా. క్రూజ్ అయితే రెడీగా ఉంది. సో అక్కడి నుంచి వచ్చేస్తారనమాట. మేము లగేజ్ చూపించే కదా, అక్కడి నుంచి వచ్చేస్తే ఇలా జస్ట్ బ్యాక్ సైడ్కి వచ్చేస్తారు వీళ్ళు. సో అలా వచ్చేస్తారనమాట. సో అట్లాగా తీసుకెళ్ళిపోతారు, లగేజ్ అని తీసుకెళ్ళిపోయి క్రూజ్లోకి పెట్టేస్తారనమాట. సో ఈ ఊబర్ బోట్స్, ఇక్కడ ఊబర్ వాళ్ళు బోట్స్ ఉంటాయి అనమాట, షికార్కి కూడా వెళ్ళొచ్చు అనమాట. బట్ ఒక్కొక్కసారి ప్యాసింజర్స్ లేనప్పుడు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఈ బోట్స్ అనేది పర్సనల్ యూజ్ కూడా వాడతారు. పర్సనల్ యూజ్ ఇన్ ద సెన్స్ టూరిస్ట్ కింద. బట్ ఈ బోట్స్ అని యూజ్ చేసేది ఓన్లీ ఫర్ ప్యాసింజర్ పర్పస్ అండ్ క్రూజ్ ట్రావెలింగ్ పర్పస్ అనమాట. సో అది ఎంట్రన్స్. సో అట్లాగా వీళ్ళు వెళ్తున్నారు కదా మనుషులు, పర్సన్స్, వీళ్ళందరూ క్రూజ్ నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళేటోళ్ళు అనమాట వీళ్ళందరూ. ఈ టైంలో టూరిస్టులకి ఎలా అయితే ఉండదు అనమాట మొత్తం. ఇవన్నీ ఊబర్ బోట్స్ ఇక్కడ. సో ఇక్కడ బోట్ షికార్సే జరుగుతుంటాయి, ఊబర్ బోట్స్వి. సో థేమ్స్ రివర్ ఇదంతా మనం వాక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వరకు ఎంట్రీ అయితే ఉంది, అక్కడ వరకు అయితే ఎంట్రీ అయితే ఉంటుంది. ఇదంతా ఎంట్రీ అయితే ఉందన్నమాట మొత్తం. సో గబ్బుకున్న చిన్నపిల్లలు పెద్దవాళ్ళు దిగకుండా ఈ స్టెప్స్ అనేది అయితే పెట్టారనమాట. ఇది సో ఎక్కడికక్కడ మీకు లిటర్ బాక్సెస్ అయితే ఉంటాయి, డస్ట్బిన్స్ అవి. సో ఎక్కడ పడితే అక్కడ వేయకుండా హైజీన్ కోసము అండ్ ఒక ఆర్డర్ కోసము పెట్టారనమాట, ఎక్కడ పడితే అక్కడ కంపు చేయకుండా. సో చూస్తున్నారు కదా, ఇది రివర్ థేమ్స్ అండ్ క్రూజ్. ఇది సిట్టింగ్ ఏరియా, ఇదంతా ఒక సిట్టింగ్ ఏరియా. ఇది మొత్తం కూర్చొని మనం మాట్లాడుకోవచ్చు, ఈవినింగ్ టైం స్పెండ్ చేసుకోవచ్చు. చాలామంది మార్నింగ్ 11 o'clock 12 o'clock ఆ టైంకి వచ్చి ఈవినింగ్ 3-4 వరకు ఉంటారు అన్నట్టు ఈయన ఫ్రీ టైంలో. ఇదంతా సిట్టింగ్ ఏరియా అనమాట మొత్తం, అంతా సిట్టింగ్ ఏరియా. ఇదంతా కూర్చొని వ్యూ అంతా చూడొచ్చు అనమాట మొత్తం ఇదంతా. సో చూసారు కదా, సో ఇది రివర్ థేమ్స్ అండ్ క్రూజ్. ఇది ఇక్కడ రెడీగా ఉంది క్రూజ్. సో ఐస్లాండ్ నుంచి వస్తుందని అన్నారు, మరి ఇది వచ్చేసిందా లేదా వేరే క్రూజ్ అని తెలియదు, వస్తుందని చెప్పారు అన్నమాట వాళ్ళు. అండ్ వ్యూ అయితే అదిరిపోయింది కదా, సూపర్ కదా అసలు. సో వ్యూ అదిరిపోయింది కదా, నాకైతే చాలా నచ్చింది. బట్ చూడగా బోర్ అయిపోయింది అనమాట, మొత్తం నార్మల్ అయిపోయింది. మనకి ఇండియాలో ఎలా ఉంటుందో అలా అయితే ఉందన్నమాట. సో ఇది వ్యూ, ఊబర్ బోట్స్. సో కెపాసిటీ వచ్చేసి 100-150 మెంబర్స్ అని విన్నాను నేను. అండ్ మనిషికి వచ్చేసి ఎంతంత ఛార్జెస్ ఉన్నాయి కూడా అటువైపు వెళ్ళినప్పుడు చూపిస్తాను, ఆ ప్రైజ్ లిస్ట్ కూడా ఎట్లా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ స్టార్ట్ అవుతే మొత్తం ఒక రౌండ్ వేస్తారు అనమాట. అటు సైడ్ నుంచి అట్లా వెళ్తుంది బోట్, అట్లా వచ్చి మొత్తం తిరిగి ఇదంతా చూపించి వాళ్ళకి ఒక లిస్ట్ అయితే ఉంటుంది, అక్కడ లిస్ట్ చూపిస్తాను ఏమేమి కవర్ అవుతాయి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. అండ్ అదర్ సైడ్కి వచ్చేస్తే అటు సైడ్ చూసారు కదా, ఇటువైపు అనమాట ఈ వాల్ అనేది అట్టుంది. ఇటు సైడ్ కూడా కూర్చోడానికి సిట్టింగ్ ఏరియా అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సైక్లిస్టులు కూడా ట్రాక్ అయితే చూసుకోవచ్చు అనమాట, నడిపించుకోవచ్చు, వాక్ చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. అండ్ చిన్నపిల్లల కోసం ఎగ్జిబిషన్. ఇది వచ్చేసి కట్టి సార్క్, దాని పైకి వెళ్ళడానికి కూడా ఎంట్రీ సపరేట్ టికెట్ అయితే ఉందన్నమాట ఇక్కడ. సో వ్యూ అయితే ఇట్లా ఉంటుంది మొత్తం. సో క్రూజ్లో వెళ్ళే వాళ్ళకి లగేజ్ అయితే తెచ్చేసారనమాట మొత్తం. సో ఇందులోంచి తీస్తారనమాట లగేజ్ అనేది. సో ఇట్లా వచ్చింది చూడండి. సో ఇట్లా వెనక్కి వెళ్ళి మొత్తం లగేజెస్ అన్నీ తీసేస్తారనమాట మొత్తం.